నమస్కారం. పూజా వేదికకు స్వాగతం. మాఘశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శ్యామలాదేవి అమ్మవారికి నవరాత్రి పూజలు నిర్వహిస్తారు. ఈ 9 రోజులు శ్యామల నవరాత్రులుగా వ్యవహరింపబడుతున్నాయి. దశమహా విద్యలలో అమ్మవారు మాతంగి రూపాన్ని ధరించి ఉంటారు. భండాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి లలితాదేవిని దేవతలు ప్రార్థించగా ఆ లలితాదేవి తన శక్తి సేనలను తయారు చేసుకున్నారు. లలితాదేవికి మంత్రిగా శ్యామలాదేవి అమ్మవారు వ్యవహరించారు. రాజ్యశ్యామల, లఘుశ్యామల, సుఖశ్యామల, సారికాశ్యామల, హంసంతిక శ్యామల, వీణాశ్యామల, వైనిక శ్యామల అనే అష్ట శ్యామలా విద్యలు ఉన్నాయి. శ్యామల అమ్మవారిని పూజించడం వల్ల అపారమైన జ్ఞానము, తెలివితేటలు, ఆరోగ్యము కలుగుతాయి. శ్యామలాదేవి అనుగ్రహం మన మీద ఉంటే మనకు సర్వ విద్యలు లభిస్తాయి. శివుడు గురుస్వరూపాన్ని ధరిస్తే దక్షిణామూర్తిగా, విష్ణువు గురుస్వరూపాన్ని ధరిస్తే దత్తాత్రేయ స్వామి, అలాగే అమ్మవారు గురుస్వరూపాన్ని ధరిస్తే శ్యామలాదేవిగా విరాజిల్లుతారు. సంగీత యోగిని, శ్యామ్య, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, సచీవేని, ప్రధానేషి, సుఖప్రియ, వీణావతి, వైనికి, ముద్రిని, ప్రియాకప్రియ, నిపప్రియ, కదంబేషి, కదంబ వనవాసిని, సదామాల. ఓం శ్రీ శ్యామలాదేవియే నమః. ఈ షోడశ నామాలను పఠించడం వల్ల అమ్మవారు మన బుద్ధిని వికసింపజేసి శక్తిని అనుగ్రహిస్తారు. ఓం శ్రీ శ్యామలాదేవియే నమః.